హలో చిల్డ్రన్, రేపు మార్నింగ్ సైన్స్ ఎగ్జామ్, మార్చ్ 7 సోషల్ ఎగ్జామ్. మీరు తప్పకుండా గమనించాల్సింది, ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిలీజ్ చేశారు. 24/2/2026 ఈరోజు ట్యూస్డే ఈ సర్క్యులర్ వచ్చింది. మరి ముఖ్యంగా క్లాస్ 10 స్టూడెంట్స్కి గైడ్ లైన్స్ అనమాట. We'll discuss this in brief. You know that this year science and social question papers are divided into sections. మీకు తెలుసు, సైన్స్లో ఏమో బయాలజీ సెక్షన్ ఏ, సెక్షన్ బి కెమిస్ట్రీ అండ్ సెక్షన్ సి ఫిజిక్స్. యాజ్ సేమ్ ఇన్ సోషల్ ఆల్సో వీ హ్యావ్ 4 parts. సెక్షన్ ఏ హిస్టరీ, సెక్షన్ బి జోగ్రఫీ, సెక్షన్ సి పొలిటికల్ సైన్స్ అండ్ సెక్షన్ డి ఎకనామిక్స్. ఇది తెలిసిన విషయమే కదా అంటారా? ఆల్రెడీ మీరు ప్రీ బోర్డ్స్లో స్కూల్స్లో కూడా ప్రాక్టీస్ చేసే ఉంటారు. ఏ సెక్షన్ అయినా మీరు మొదలు పెట్టచ్చు. ఏబిసి ఆర్డర్ మాత్రమే కాదు, ఇన్ ఎనీ ఆర్డర్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఎగ్జామ్. ఇక్కడే ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ గివెన్ బై ద సిబిఎస్ఈ. స్టూడెంట్స్ ఆర్ టు అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ సెక్షన్ ఓన్లీ ఇన్ దాట్ పర్టికులర్ సెక్షన్. ఇది మీరు గమనించాలి. అంటే సెక్షన్ ఏ బయాలజీ అన్నప్పుడు సెక్షన్ ఏ బయాలజీ క్వశ్చన్స్ మాత్రమే ఆ సెక్షన్లో రాయాలి. సెక్షన్ ఏ ఆర్డర్లైనా మొదలు పెట్టచ్చు, బట్ దాట్ బయాలజీ క్వశ్చన్ షుడ్ నాట్ బీ రిటర్న్ ఇన్ ఎనీ అనదర్ సెక్షన్. గాట్ ద పాయింట్ రైట్? సోషల్కి కూడా అదే అప్లై అవుతుంది. సెక్షన్ ఏ హిస్టరీ అంటే ఆ హిస్టరీ క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గరే ఉండాలి. ఎకనామిక్స్ క్వశ్చన్స్ అన్నీ సెక్షన్ డిలోనే ఉండాలి. చూడండి ఎంత క్లియర్గా మెన్షన్ చేశారో. ఇఫ్ answers written in any another section will not be evaluated. Hence, students are directed to leave ample space while moving to another section of the question paper. అంటే మీకు ఇచ్చిన బుక్లెట్ ఆల్రెడీ మీరు మ్యాథ్ ఇంగ్లీష్ రాస్తున్నారు. మీకు ఇచ్చిన బుక్లెట్లో మీరు పేజెస్ని డివైడ్ చేసుకోవాలి. సైన్స్కి అయితే 3 sectionsగా, సోషల్కి అయితే 4 sectionsగా. ఏ సెక్షన్ క్వశ్చన్ ఆన్సర్స్ ఆ సెక్షన్లో మాత్రమే రాయాలి. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై సిబిఎస్ఈ. You have already learned in detail, you practiced everything, and you have labeled the diagrams, and you have practiced with so many previous year question papers. Feel confident and do write well. All the best. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.